వై కల్కి ఈజ్ సో స్పెషల్ టు ద ఇండియన్ ఆడియన్స్. ఎందుకని ఇంత స్పెషల్ అంటే దీన్ని మాత్రం మిస్ కాకండి. ఏ ఫిలిం అయినా థియేటర్ లో మిస్ కాండి, కానీ కల్కి ఫిలిం ని మాత్రం మిస్ కాకండి. ఎందుకంటే కల్కి మన ఫ్యూచర్ ఇండియా, అంటే ఫ్యూచర్ లో ఇండియా ఎలా ఉండబోతుందని నాగశ్విన్ గారు విజన్ చేసి దాన్ని రీక్రియేట్ చేశారనమాట. అండ్ మన ఇండియన్ హిస్టరీస్, హిందూ కల్చర్ అండ్ ముస్లిమ్స్ కల్చర్, సో దీంట్లో చాలా రిలీజన్స్ సంబంధించిన కల్చర్ ని వాడారు. అండ్ మోర్ ఓవర్ ఈ ఫిలిం లో అన్ని మతాలు ఒకటే చూపిస్తున్నాయి అని కూడా చూపించబోతున్నాడంట. అండ్ మోర్ ఓవర్ ప్రభాస్ చాలా రూపాలలో అండ్ మోర్ ఓవర్ చాలా క్యారెక్టర్స్ లో ప్రభాస్ గారిని చూపించబోతున్నాడు. ఒక విషయంగా చెప్పాలంటే లార్డ్ విష్ణు అవతారం ఎత్తుతాడు, కానీ వితౌట్ పవర్స్, అంటే టోనీ స్టార్క్ లాగా. సో అతని తెలివితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అలా ఎదిగే ఒక సూపర్ హీరో అనమాట మన కల్కి. సో దానికి సంబంధించిన సినిమానే ఇది. ఫ్యూచర్ లో ఏమేం జరగబోతున్నాయి, పద్మనాభ స్వామి టెంపుల్ 5th డోర్ తెరిస్తే ఏమవుతుంది, సో చాలా మిస్టరీస్ ఉన్నాయి కదా మన ఇండియాలో, వాటి మీద బేస్ అయ్యి ఈ ఫిలిం ఉండబోతుంది. అండ్ మోర్ ఓవర్ ఒక యుగాంతాన్ని కల్కి ఫిలిం లో రీక్రియేట్ చేస్తున్నాడు అనమాట. సో దీన్ని మాత్రం మన ఇండియన్స్ థియేటర్స్ లో మిస్ కాకండి. అండ్ మాక్సిమం ఐమాక్స్ లో చూడడానికి ట్రై చేయండి. ఫిలిం ని భారీ ఎత్తున క్రియేట్ చేస్తున్నాడు. ఒక విషయంగా చెప్పాలంటే నాకు తెలిసి ఇండియాలో ఇదే పెద్ద ఫిలిం. ఇక నాకు తెలిసి ఇది బౌండరీస్ ని బ్రేక్ చేస్తుంది. ఒక విషయంగా చెప్పాలంటే SSMB 29 కూడా దీన్ని రీచ్ కాలేదు, ఎందుకంటే అంత పెద్ద స్టోరీ అనమాట. ఇది స్టోరీ మోడల్ అనేది అంత పెద్దది. అందుకే రాజమౌళి గారు కూడా దాంట్లో ఒక రోల్ ని ప్లే చేయడానికి ఎక్సెప్ట్ చేశారు, చాలా మంది ఎక్సెప్ట్ చేశారు. అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. దిస్ ఇస్ ద బిగ్ స్టోరీ ఎవర్ ఇన్ ఇండియా. సో దట్స్ వై దిస్ ఇస్ ద బిగ్. థియేటర్స్ లో మాత్రం మిస్ కాకండి. అండ్ మోర్ ఓవర్, నైస్ మీటింగ్ యూ అండ్ బాయ్.